కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమా, కరాటం రాంబాబుల ఫోన్ కాల్ను రికార్డ్ చేసి బహిర్గతం చేశారన్నారు. కాల్ రికార్డ్ అవుతుందని దేవినేని ఉమా, కరాటం రాంబాబులకు తెలియదన్నారు. కాల్ను టీడీపీ లోకల్ లీడర్ రికార్డ్ చేశాడని అనుమానం వ్యక్తం చేశారు. అభివృద్ధే లేని గ్రామాల నుంచి 100 కోట్ల ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామంటున్న బాలరాజుతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ నేత కరాటం రాంబాబు ఆడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదే విషయమే స్పందించడానికి మనతో పోలవరం ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఏంటి 100 కోట్ల అవినీతి, లేకపోతే అవినీతి పెరిగిపోయింది, పెచ్చిమిరిపోతుంది, ఈ మాటలు మీరు కూడా విని ఉంటారు. ఏంటి అసలు ఏం జరిగింది? అది అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కాన్సెన్స్లో ఉన్నటువంటి మన మీద యాంటీగా న్యూస్లు రాయడానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి దాంట్లో మన మీద యాంటీగా ఒక న్యూస్ వేస్తే అది వేసి ఇంచుమించు 3-4 మంత్స్ అవుద్ది. దాని మీద ఇలాగ కాంట్రవర్సీగా ఒక సీనియర్ నాయకులు అయినటువంటి దేవినేని ఉమ్మ గారు, అలాగే సీనియర్ నాయకులు రాంబాబు గారు మాట్లాడుకోవడం అనేది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎంతో అనుభవం గలవారు ఇలాగా ఒక సంవత్సరంలో పోలవరం నియోజకవర్గం ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామాలకి డెవలప్మెంట్ లేనటువంటి గ్రామాల నుంచి ఒక 100 కోట్లు ఏదైతే పేమెంట్ రిసర్వ్స్ ఉందో మరి మాకైతే ఇప్పటివరకు తెలియనటువంటి పరిస్థితి. కానీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా మాట్లాడడం అనేది మేము చాలా బాధపడుతున్నాను. దాని గురించి అంటే ఏంటి, రికార్డ్ ఎవరు చేసి ఉంటారు? అది రికార్డ్ అవుతున్న విషయం ఇద్దరు వ్యక్తులకి తెలిసే అవకాశం ఉందంటారు మీరన్న దేవినేని ఉమ్మకి కానీ కరాటం రాంబాబు కానీ మీకున్న అవగాహన మేరకు? అంటే ఇది కేవలం రాంబాబు గారికి కానీ లేకపోతే ఉమా గారికి కానీ దేవినేని ఉమా గారికి కానీ తెలియదు. ఇక్కడ పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి అతను పరిమిరి రాంబాబు అంట, అతను టీడీపీ నాయకుడు అంట. అక్కడ అతను వీళ్ళిద్దరికి తెలియకోకుండా ఫోన్లో రికార్డింగ్ పెట్టి వాళ్ళ రికార్డింగ్ని బయటకు వదిలినటువంటి వ్యక్తి అతనని మాకు స్పష్టంగా తెలిసింది. రాంబాబు గారికి ఇచ్చి ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఒక సీనియర్ నాయకులు మాట్లాడుకునేటప్పుడు ఇలాంటివి రికార్డు చేసి బయటకు వదలడం అనేది ఇది కూటమిని దెబ్బ కొట్టడానికి అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏంటి, టీడీపీ నేతలతో మొదటి నుండి మీకు గతంలో సీటు మీకు ప్రకటించిన దగ్గర నుండి కూడా ఇదే పందా, ఎక్కడికక్కడ మిమ్మల్ని చేయడం కానీ ఈ విధంగా దీన్ని చూస్తారు? ఇదేమన్నా టీడీపీ సమన్వయ కమిటీ అన్నారు, టీడీపీ జనసేన కూటమి సమన్వయ కమిటీకి ఏమన్నా చెప్పే అవకాశం ఉంది? ప్రతి నిమిషం ఈ విధంగా టార్గెట్ అంటే ఏ విధంగా ముందుకెళ్తారు? ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా కొంత క్లిష్ట పరిస్థితులు వస్తాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. నేను గెలిచి 2 నెలల నుంచే నా మీద ఇలా ప్రాపగండం స్టార్ట్ చేశారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నాం. అలాంటి పరిస్థితుల నుంచి అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళు న్యూస్ ఏ విధంగా వేశారో మీరు కనుక చూసినట్టయితే అలా ఏజెన్సీలో గ్రామాల్లో ఆ గంజాయి సప్లై చేస్తున్నారనో లేకపోతే బెట్టింగ్లు నడుపుతున్నారనో. బెట్టింగ్లు అంటే ఇక్కడ కనీసం క్రికెట్ ఆడడానికి ఒక 100 రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ ఏరియాలో బెట్టింగ్లు కానీ ప్యాకెట్ కానీ లేకపోతే ప్యాకెట్కి రోజుకి 10 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఇలాగా అసలు కాన్స్టిట్యున్సీలో కానీ అలాంటి ఆలోచన లేనటువంటి ప్రాంతం నుంచి ఈ విధంగా ప్రతి ఒక్క న్యూసు ఇలాగా ఎక్కువ ఎమ్మెల్యేని డ్యామేజ్ చేయాలి అంటే అది రాజకీయ లబ్ధి అని నేను స్పష్టంగా అధ్యక్షుల వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఇక్కడ ఎమ్మెల్యేని కనుక డిగ్రేడ్ చేయగలిగితే నెక్స్ట్ టికెట్ ఇక్కడ ఏదైతే మిత్రపక్షంగా ఉన్నటువంటి వాళ్ళకి వస్తుందనే ఒక ఆలోచనతో కేవలం ఈరోజు జనసేన ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ఏదో సోషల్ మీడియాలో వచ్చేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. అలాంటివి ఇలాగ ఏ చిన్న సందు దొరుకుద్దా దాన్ని ఎక్కువ ఎలివేషన్ చేసి ఎమ్మెల్యేని డ్యామేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా మేము దీని మీద అధ్యక్షుల వారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఇక్కడ మినిస్టర్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా మాతో చర్చించడం జరిగింది. అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారు గోవింద్ గారితో కూడా మేము మాట్లాడి దీని మీద ఏదైతే కూటమిని దెబ్బ కొట్టే విధంగా ఎవరైతే చేస్తున్నారో వారిని మేము శిక్షించాలని, శిక్షించడం అంటే
వారి మీద యాక్షన్ తీసుకోవాలని మేము అధ్యక్షుల వారికి తెలియచేయడం జరిగింది. అంటే ఏమన్నారు మీరు మీ అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లారు? ఏలూరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నాదెండ్ల ఏమన్నారు? ఎప్పటిలోగా స్పందన వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే వార్తలాగా సోషల్ మీడియా బాగా వైరల్ అయిపోతున్న దృష్ట్యా ఎప్పటిలోగా తీసుకునే అవకాశం ఉంటుంది చర్యలు? అంటే ఇది నాతో మాట్లాడి 2 రోజులు అయిందండి. ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకుంటామని అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం కోసమే చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఈ ఎఫెక్ట్ అంతా కూడా ప్రతిపక్షం అయినటువంటి వైసీపీ దీన్ని ఆయుధంగా వాడుకుంటుంది. దీన్ని ఇమీడియట్లీగా ఎందుకు క్లియర్ చేయకూడదు? అంటే ఇలాంటివే ఇంకా ముందుగా ఇంకా జరగవని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా జరగటానికి ఆస్కారం ఉంది. కానీ ఇంకా ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించి అదే మా జనసేనలో అయితే మా టీవీ రామారావు గారిని చూసే ఉంటాం. అక్కడ జనసేన కార్యకర్తల కోసం మాట్లాడినందుకు ఇమ్మీడియట్లీగా సస్పెండ్ చేశారు. అదే పరిస్థితి ఈరోజు మేము నియోజకవర్గంలో ఎంత ఇబ్బంది పడుతున్నామో అధ్యక్షుల వారికి తెలియజేసాం. ఆ నిర్ణయం కూడా ఏ విధంగా తీసుకుంటారనేది మేము వేచి చూస్తున్నామండి ఇద్దరి మీద. అయితే మొత్తమే చూసుకుంటే కూటమి స్నేహానికి విఘాతం కలిగించేలా పోలవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. దీని మీద ఇరు పార్టీల అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేశామని చెప్తున్నారు. మరోపక్క కేవలం ఏజెన్సీ ఎమ్మెల్యేలు కాబట్టి కావాలని 15 నెలల నుండి కూడా బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికన్నా అధిష్టానం దీని మీద దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో పార్టీలు మిత్రపక్ష పార్టీలను కూడా కూటమి పార్టీలు ఇబ్బంది పడే పరిస్థితులు రావచ్చని కూడా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, బర్రింకలపాడు గ్రామం.